గతసారి మనం చాలా అందమైన విషయం మాట్లాడాం కదా. ఎవరు ఏ రూపంలో పూజించినా ఆ భక్తిని భగవంతుడే స్వీకరిస్తాడు అని. అది గుర్తుందా మీకు? అవును, ఎవరు ఏ దేవుణ్ణి నమ్మినా అందులో కృష్ణుడే ఉంటాడు అని చెప్పారు. అమ్మా, కాని నాకు ఒక ప్రశ్న ఉంది. కృష్ణుడికి అందరి గురించి తెలుసా? అందరి పూజలు కనిపిస్తాయా? మీరా, ఇవాల్టి శ్లోకాలు సరిగా అదే చెప్తాయి. నువ్వడిగిన ప్రశ్నకు కృష్ణుడే జవాబు చెప్తాడు. హా, అవును. ఇప్పుడు మనం చదివే శ్లోకాల్లో కృష్ణుడు అర్జునుడికి చాలా లోతైన విషయం చెప్తాడు. తను ఎవరో, తనకు ఏం తెలుసో మనకు ఎందుకు అది అర్థం కాదో వినండి. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, అర్జునా, గతంలో జరిగిందేమిటో నాకు తెలుసు. అమ్మా, అంటే కృష్ణుడికి ఫ్యూచర్ కూడా తెలుసా? రేపేం జరుగుతుందో? అవును ఆరవ్, గతం, వర్తమానం, భవిష్యత్తు మూడు కృష్ణుడికి తెలుసు. సమస్త సృష్టిలో ఉన్న ప్రతి జీవి గురించి తెలుసు. మరి మనకు కృష్ణుడు ఎందుకు తెలియడు? మీరా, అది చాలా మంచి ప్రశ్న. కృష్ణుడు తర్వాతి శ్లోకాల్లో దానికే జవాబు చెప్తాడు. కాని ముందు ఒక్క నిమిషం ఆలోచించు. సముద్రం మొత్తం నీళ్లను ఒక చిన్న గ్లాసు పట్టుకోగలదా? పట్టుకోలేదు. అదే కృష్ణుడు అంతులేని జ్ఞానం. మన మనసు చిన్న గ్లాస్ లాంటిది, కాని అందుకని ప్రయత్నం ఆపకూడదు. సత్యాన్ని వెతకడమే ముఖ్యం. అదే ఈ శ్లోకం మనకు నేర్పేది. కాని నాన్న, అర్జునుడికి కృష్ణుడు తెలుసు కదా, వాళ్ళు ఫ్రెండ్స్ కదా. అర్జునుడికి కృష్ణుడు మిత్రుడిగా తెలుసు, కాని కృష్ణుడు నిజంగా ఎవరో, ఆ పరమసత్యం, అది అర్జునుడికి కూడా పూర్తిగా అర్థం కాలేదు. అందుకే కృష్ణుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయముంది. ఒక స్నేహితుడి పెన్సిల్ పోయిందని అనుకో. నువ్వు దాన్ని కనిపెట్టావు, థాంక్యూ అని అడగకుండానే తిరిగి ఇచ్చావు. అది నువ్వు సత్యంగా నడుచుకున్నావు కాబట్టి ఆ నిజాయితీ దాని సొంత రివార్డ్. అవును, అది మంచి పని కదా. అలానే కృష్ణుడు అన్నీ తెలిసినవాడు కాబట్టి ఆయన్ని అర్థం చేసుకోవాలంటే మనం కూడా నిజాయితీగా, నిజంగా వెతకాలి. పైకి కనిపించే విషయాలకే ఆగిపోకూడదు. సరే, ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు మనకు ఎందుకు తెలియడు అనే ప్రశ్నకు జవాబు ఇక్కడ ఉంది. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే ఆంతిపరంతప. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, ఈ సృష్టిలో పుట్టే ప్రతి జీవి ఒక మోహంలో పడిపోతుంది. ఆ మోహం ఎక్కడి నుండి వస్తుందంటే, ఇష్టమైనది కావాలని, ఇష్టం లేనిది వద్దని అనిపించే రెండు లాగుళ్ల నుండి. అంటే ఏమిటమ్మా? ఇష్టమైనది కావాలనుకోవడం తప్ప? తప్పు కాదారవ్, కాని ఆ ఇష్టం లేకపోవడం, ఇవి రెండూ కలిసి మనల్ని ఒక మంచులో పెట్టేస్తాయి. మనకు నిజంగా ఏమీ జరుగుతుందో అర్థమవ్వకుండా చేస్తాయి. అమ్మా, నాకు చాక్లెట్ చాలా ఇష్టం. అది కావాలనుకుంటే నాకు అన్నీ మర్చిపోతాయా? మీరా, అది చిన్న ఉదాహరణ. కానీ ఆలోచించు, పరీక్షకు చదవాలని తెలిసినా ఆటలు ఆడాలని ఉంటే ఏం జరుగుతుంది? చదవడం మర్చిపోతాం. అదే, ఇష్టమైనది కావాలని, ఇష్టం లేనిది వద్దని, ఈ రెండూ కలిసి మన చూపును మూసేస్తాయి. దీన్నే కృష్ణుడు ద్వంద్వమోహం అంటున్నాడు. రెండు వైపుల నుండి లాగే మోహం. ద్వంద్వం అంటే రెండు కదా? అవును ఆరవ్, బాగా అర్థం చేసుకున్నావు. ఇష్టం లేకపోవడం, సుఖం, దుఃఖం, ఇవే ద్వంద్వాలు. ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతూ ఉంటే నిజమేమిటో మనకు కనిపించదు. మరి ఏం చేయాలి? ఈ ఒక్క ప్రశ్నకు కృష్ణుడు తర్వాతి శ్లోకంలో జవాబు చెప్తాడు. ఇప్పుడు చూద్దాం. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మామాం దృఢవ్రతాః. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే మంచి పనులు చేస్తారో, ఎవరి మనసు నుండి చెడు పోతూ ఉంటుందో వాళ్ళు ఆ ద్వంద్వమోహం నుండి బయటపడతారు. అప్పుడు వాళ్ళు నన్ను దృఢంగా, నిజంగా సేవిస్తారు. అంటే మంచి పనులు చేస్తే ఆ మోహం పోతుందా? అవును ఆరవ్, కానీ ఒక విషయం గమనించు. ఇక్కడ కృష్ణుడు పుణ్యకర్మ అంటున్నాడు. అంటే మంచి పని చెయ్యడం, కానీ ఆ పనికి రివార్డ్ ఆశించకుండా. రివార్డ్ ఆశించకుండా ఎలా చేస్తారు నాన్న? నేను మంచి పని చేస్తే అమ్మ పొగిడితే బాగుంటుంది కదా. మీరా, పొగడ్త వస్తే సంతోషపడటం సహజమే, కాని పొగడ్త కోసమే మంచి పని చేయటం వేరు, పొగడ్త లేకపోయినా మంచి పని చేయటం వేరు. రెండూ వేరువేరు కదా. అవును, అది నిజమే. ఇక్కడ కర్మ అనే మాట వస్తుంది. మన చేసే పనులు, వాటి ఫలితాలు. మంచి పని చేస్తే మంచి కర్మ, చెడు పని చేస్తే చెడు కర్మ. కానీ ఫలితాన్ని ఆశించకుండా మంచి పని చేయడం, అది మనల్ని మోహం నుండి దూరం చేస్తుంది. నాన్నా, అది చాలా కష్టం కదా, ఫలితం వద్దనుకోవడం. కష్టమే ఆరవ్,
కానీ అదే నేర్చుకోవాల్సింది. రివార్డ్ లేకుండా మంచి పని చెయ్యడం అది మనసును శుభ్రంగా ఉంచుతుంది. అప్పుడు నిజమేమిటో కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. కృష్ణుడు ఇంకా ముందుకు వెళ్తున్నాడు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదుఃకృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలం. కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే ముసలితనం, మరణం అనే భయం నుండి విముక్తి కోసం నన్ను ఆశ్రయిస్తారో, నన్ను నమ్ముకుని ప్రయత్నిస్తారో వాళ్ళు బ్రహ్మను తెలుసుకుంటారు, అంటే పరమ సత్యాన్ని అర్థం చేసుకుంటారు. అమ్మ, జరా అంటే ముసలితనం కదా, మరి మరణం నుండి విముక్తి అంటే ఏమిటి? చనిపోవడం ఆగిపోతుందా? ఆరో, చాలా మంచి ప్రశ్న. శరీరం ముసలిదవడం, చనిపోవడం ఆగదు. కానీ ఆ భయం నుండి విముక్తి అంటే ఆ భయం మనల్ని ఆపకూడదు అని, మనం ఏం చెయ్యాలో అది చేస్తూనే ఉండాలి. నాన్నా, నాకు ముసలితనం అంటే భయంగా ఉంటుంది కొన్నిసార్లు. మీరా, అది చాలా సహజంగా అనిపిస్తుంది. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, ఆ భయాన్ని పట్టుకుని ఉండకు, నన్ను నమ్ముకో, నిజాన్ని వెతుకు, అప్పుడు ఆ భయం తగ్గిపోతుంది. అంటే భక్తి ఉంటే భయం పోతుందా? భక్తి మాత్రమే కాదు, ఆరో, అర్థం చేసుకోవడం కూడా. కృష్ణుడు ఇక్కడ అధ్యాత్మం అంటున్నాడు. అంటే తన గురించి తాను తెలుసుకోవడం, నేనెవరు, నా జీవితం ఏమిటి అని నిజంగా వెతకడం. అది చేసినప్పుడు ముసలితనం, మరణం భయపెట్టవు. నాన్నా, నేను ఇంకా చిన్నదాన్ని, నాకు ఇప్పుడు అది అర్థమవుతుందా? మీరా, నువ్విప్పుడు నిజాయితీగా ప్రశ్నలు అడగడమే అధ్యాత్మం మొదలు. నిజాన్ని వెతకటానికి పెద్ద వయసు అక్కర్లేదు. నాకు నచ్చింది అది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇది ఈ అధ్యాయంలో చివరి శ్లోకం. సాది భూతాది దైవం మాం సాధి యజ్ఞం చెయ్యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే నన్ను సమస్త సృష్టిలో, దేవతలలో, యజ్ఞంలో కూడా తెలుసుకుంటారో వాళ్ళు చివరి క్షణంలో కూడా నన్ను తెలుసుకుంటారు. వాళ్ళ మనసు స్థిరంగా ఉంటుంది. అమ్మా, ప్రయాణకాలే అంటే ఏమిటి? ప్రయాణకాలం అంటే ఆరో, జీవితం ముగిసే సమయం. చివరి క్షణంలో కూడా మనసు శాంతంగా ఉంటుందని కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరైతే నిజంగా అర్థం చేసుకున్నారో వాళ్లకు. అంటే జీవితం అంతా నేర్చుకుంటే చివర్లో కూడా మంచిగా ఉంటుందా? అవును మీరా, ఒక పరీక్షకు నువ్వు నిజంగా అర్థం చేసుకుంటూ చదివావు అనుకో, పాస్ అవ్వడం కోసం మాత్రమే కాదు, సబ్జెక్ట్ నచ్చి చదివావు, అప్పుడు ఆ నాలెడ్జ్ ఎప్పటికీ ఉంటుంది, పరీక్ష అయిపోయినా. అవును నాన్న, సైన్స్ నచ్చి చదివినప్పుడు మర్చిపోను, కానీ రాత్రి లాస్ట్ మినిట్ చదివినది మర్చిపోతాను. అదే, కృష్ణుణ్ణి నిజంగా అర్థం చేసుకున్న వాళ్లకు ఆ జ్ఞానం లోపల ఉంటుంది. చివరి క్షణంలో కూడా వాళ్ల మనసు స్థిరంగా, శాంతంగా ఉంటుంది. యుక్తచేతసః అని కృష్ణుడు అంటున్నాడు. అంటే స్థిరమైన మనసు ఉన్నవాళ్లు, మనసు అటూ ఇటూ ఊగిసలాడకుండా నిలకడగా ఉన్నవాళ్లు. అమ్మా, అది చాలా అందంగా ఉంది. చివరి వరకు మనసు శాంతంగా ఉంటే. అందుకే కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడం మనకు శాంతి ఇస్తుంది, భయం కాదు. జ్ఞానం మనల్ని స్వేచ్ఛగా చేస్తుంది. నాన్న, ఈ అధ్యాయం అయిపోయిందా? 7వ అధ్యాయం అయిపోయింది. ఆరో, కానీ అర్జునుడికి ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇవాల్టి శ్లోకాల్లో కృష్ణుడు చాలా లోతైన విషయం చెప్పాడు. అన్నీ తెలిసినవాడు తనే, కాని ఆయన్ని ఎవరూ నిజంగా తెలుసుకోలేదు. ఎందుకంటే మనం ఇష్టం లేకపోవడం అనే రెండు లాగుళ్ల మధ్య ఉంటాం. మరి అర్జునుడికి ఇంకా ప్రశ్నలు ఉన్నాయని చెప్పావమ్మా, ఏమడుగుతాడు? అర్జునుడి తర్వాత కృష్ణుణ్ణి అడుగుతాడు, బ్రహ్మ అంటే ఏమిటి, అధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి? ఆ ప్రశ్నలతో తర్వాతి అధ్యాయం మొదలవుతుంది. అమ్మా, అర్జునుడు మనలాగే ప్రశ్నలు అడుగుతాడు కదా? అదే అందం మీరా. అర్జునుడి ప్రశ్నలు మన ప్రశ్నలే, కృష్ణుడి జవాబులు మన జవాబులే. తొందరగా తర్వాతి అధ్యాయం వినాలని ఉంది.